నమస్తే అండి గోసుకుమరి. నేను చెప్పాను, నేను పదే పదే ఈ వీడియోని కనీసం నెలకు ఒకసారైనా కూడా ఈ వీడియో చేస్తానని చెప్పాను. మళ్ళీ పోయిన నెల చేశాను, ఈ నెల కూడా చేస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఏ సిచ్యువేషన్ లో దొరుకుతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ప్రత్యర్థులు. ఖచ్చితంగా దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదలరు. ఇది మాత్రం షో. కానీ భగవంతుడు మాత్రం ఆయన పక్కనే ఉన్నాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని మాత్రం ఆయన ఎక్కడ ప్రజలకి అంటే నిస్వార్థంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాడు. అదే ఆయనకి శ్రీరామ రక్ష. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసేసారు, కానీ కుదరట్లేదు. ఆయన ఒక్కరిని టార్గెట్ చేస్తే కూటమి బద్దలైపోతుంది. ఆయన కూటమి బద్దలైపోతే మొత్తం కేంద్రం కూడా బద్దలైపోతుంది. అంటే ఎక్కడ కూడా వీళ్ళ సపోర్ట్ కావాలి కదా, కాబట్టి బద్దలైపోతుంది అనేటువంటి టార్గెట్ మీదే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మరి అంటే ఒక మీడియా గానీ సోషల్ మీడియా గానీ నాకు తెలిసినంత వరకు కొంతవరకు ప్రభావితం చూపగలుగుతాయి, కానీ మొత్తం గవర్నమెంట్ ని మార్చేటువంటి విధంగా ఏం చేయలేదు. సమస్య లేదు దాంట్లో. కాబట్టి ఇవి బలం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిసారి గెలుస్తూ రావాలి. వాస్తవంగా అయితే కొంత ప్రభావితం చేయగలుగుతాయి అంతే, అంతకంటే ఏం లేదు. కానీ వీళ్ళేదో ఇలా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కొట్టాలి. పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష, కోపం, క్రోధం అందరికీ ఉన్నాయి. ఒకరని కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మరి దాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనేటువంటి కోణంలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆగి ఆలోచించండి, ఆవేశపడద్దు అంటాను నేను. జన సైనికులు ముఖ్యంగా ఆగి ఆలోచించండి, ఆవేశపడద్దు. ఏ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రచారం అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు ఒక పని చేసినప్పుడు వచ్చేటువంటి కాంట్రవర్సీస్ అయినా సరే, ఏ విషయంలో అయినా సరే ఆగి ఆలోచించండి, ఆవేశపడద్దు. నేను చెప్పగలిగేది ఇదే. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక కుట్ర ఉంటది. ఇది మాత్రం షూర్. మరేమది చూడు.